హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మ్యాంగో పప్పు చేసుకున్నాము. సమ్మర్ అంటేనే మ్యాంగో పప్పు ఒక్కసారైనా తినాలి ఈ సమ్మర్లో. నాకైతే చాలా ఇష్టం. సో దానికోసం నేను 2 మ్యాంగోస్ తీసుకున్నాను. వాటిని మంచిగా క్లీన్ చేసుకొని పైన చెక్కు తీసేసుకుంటున్నా. కొంతమంది చెక్కుతో పాటు వేసుకుంటారు, నేనైతే చెక్కు తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా కుక్కర్ తీసుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ మెంతులు తీసుకుంటున్నా, మెంతి పప్పు లాగా చేస్తున్నాను. ఫస్ట్గా ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు, జస్ట్ ఒక చిన్న స్పూను. ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఒకసారి అవి వేగిన తర్వాత కొంచెం ఎల్లుల్లిపాయలు ఒలిచిపెట్టుకున్నవి, చిన్న ముక్కలు ఆనియన్ వేసుకోవాలి. ఒకసారి అవి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కడిగి పెట్టుకున్న కందిపప్పు వేసుకోవాలి. కందిపప్పు, పచ్చిమిర్చి వేసుకోవాలి. కారం తగినంత వేసుకోవాలి. ఇప్పుడు 2 ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. కందిపప్పు, పచ్చిమిర్చి కూడా బాగా వేగాలి. కందిపప్పు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నేను 2 గ్లాసెస్ ఆర్ 3 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నా. పప్పు కొంచెం గట్టిగా కావాలి అంటే 2 గ్లాసెస్ సరిపోతాయి. నేను ఇప్పుడు ఒక 3 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. ఒకసారి కలుపుకొని అందులోకి టమోటా ముక్కల్ని వేసుకున్నాను. అలాగే ఇందాక కట్ చేసి పెట్టుకున్న మామిడి ముక్కలను కూడా వేసుకుంటున్నాను. మామిడి ముక్కలు కొంచెం పులుపు అంత లేవు, అందుకు నేను టమోటాలు ఎక్కువ వేసాను. పులుపు ఉంటే తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకున్నా. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 4 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు 4 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్లోని ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ పప్పు ఉడికిందో లేదో చూసుకొని, పప్పు మెత్తగా ఉడికిన తర్వాత మనము సాల్ట్ వేసుకోవాలి. ముందు సాల్ట్ వేసుకోలేదు, సో ఇప్పుడే వేసుకుంటున్నాం. ముందు వేస్తే పప్పు బాగా ఉడకదు. రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా ఎనుపుకోవాలి. పప్పు మొత్తం అన్నీ మెదిగే వరకు ఒకసారి అంతా మెదగాలి. పోపు అవసరం లేదు, ముందే పోపు పెడతాం కాబట్టి ఇప్పుడు పోపు ఏమీ అవసరం లేదు. ఒకసారి ఈ విధానం కూడా ట్రై చేయండి. మామిడికాయ పప్పు చాలా బాగుంటుంది. ఆ మెంతుల ఫ్లేవరు, పులుపు అన్నీ. మ్యాంగో పుల్లగా ఉంటే ఇంకా బాగా వస్తుంది పప్పు. కొంచెం మ్యాంగో పుల్లగా ఉన్నప్పుడు టమోటాలు కొంచెం తక్కువ తీసుకోండి. చాలా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పప్పు పెట్టుకొని తినండి. మీరే చెప్పండి ఎలా ఉందో. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.